అమ్మ కోసరం కార్యక్రమానికి స్వాగతం. అమ్మ కోసరం అనగానే అమ్మలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఒక చిన్న సర్వే చేశాను. ఆ సర్వేలో ఒక ప్రశ్న అడిగాను అమ్మలందరినీ. మీకు చాలా మనస్సుకు నచ్చినటువంటి ఒక అంశం ఏమిటి అని అడిగాను. ఉద్యోగమా, ఇల్లా, డబ్బులా, స్నేహితుల, రిలేటివ్సా, పిల్లల? రిజల్ట్ ఎలా వచ్చింది తెలుసా అండి? 99% ఆఫ్ మదర్స్ దే సెడ్ దే లవ్ చిల్డ్రన్. వాళ్ళ మనస్సుకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి అంశము పిల్లలు, వాళ్ళ పెంపకము, వాళ్ళ ఆనందము, వాళ్ళతో వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి. అమ్మ అనగానే మనకి పిల్లలే జ్ఞాపకం వస్తారు. ఎంత ఉద్యోగస్తురాలైనా, అమ్మ ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఎంత ధనవంతురాలైనా, అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, ఎలా ఉన్నా సరే అమ్మ అమ్మే. అమ్మకి పిల్లలంటేనే ఇష్టం. సో మన ఈ అమ్మ కోసం కార్యక్రమంలో అనేక అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాం, ముచ్చటిస్తూ ఉంటాం కదా. ఈసారి మంచి కేస్ స్టడీ ఒకటి మీకు పట్టుకొచ్చాను. 3-4 సంవత్సరాల పిల్లలు ఎదుగుతున్నప్పుడు దే యూజ్ వన్ టూల్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ దాట్ టూల్ ఈజ్ ఇమిటేషన్. అంటే వాళ్ళు ఎక్కడ పెరుగుతున్నారో, ఏ వాతావరణంలో పెరుగుతున్నారో, ఆ వాతావరణంలో ఉన్న వ్యక్తులను చూసి వాళ్ళు ఎలా చేస్తే అలా ప్రవర్తించడం, ఏం మాట్లాడితే ఆ మాటలే మాట్లాడడం, వాళ్ళ నడవడికను కూడా గమనించి అలాగే నడుచుకోవడం, బాడీ లాంగ్వేజ్ నుంచి వాళ్ళు ఇమిటేట్ చేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇమిటేట్ చేసి మళ్ళీ వాళ్ళు అలాగే ప్రవర్తించి చూపిస్తూ ఉంటారు. సో చిల్డ్రన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్, దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 years to 5 years, దే లెర్న్ బై ఇమిటేషన్. నిజంగా జరిగినటువంటి ఒక చిన్న కేస్ స్టడీ మీ ముందు పెడుతున్నాను. ఇందులో పేర్లు మాత్రం మార్చాను, కానీ గమనించండి, ఇమిటేషన్ ద్వారా ఆ బాబు 4 సంవత్సరాల బాబు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అది మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు. ఒక చిన్న ఫ్యామిలీ, భార్య భర్త ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు. వాళ్ళకొక బాబు 4 సంవత్సరాల బాబు మంచి స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈ బాబు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం వింటాడంటే, ఆల్ ద టైమ్ బోత్ ద పేరెంట్స్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఒకే గందరగోళం, సరైన ప్లానింగ్ ఉండదు, ఏ పనులు ఎవరు చేయాలో తెలియదు, కన్ఫ్యూజను. దీనితో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ, దెబ్బలాడుకుంటూ, కీచులాడుకుంటూ, ప్రతి పనిని తప్పుగా చేసుకుంటూ, ఇక మార్నింగ్ బాబుని స్కూల్కు పంపించేంత వరకు ఉంటుందండి ఆ ఇంట్లో గందరగోళం. ఇంత అంతా కాదు, గిన్నెలు విసిరేసేవాళ్ళు, వస్తువులు విసిరేసేవాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవడం, ఇదంతా ప్రతిరోజు నిత్యం గమనిస్తున్నాడు ఈ బాబు. మరి అమ్మా నాన్నకి ఏమైనా చెప్పగలుగుతాడా? ఏమీ చెప్పలేడు. కానీ చెవి అటే ఉంటుంది, కళ్ళు వాళ్ళ వైపే ఉంటాయి, దృష్టి కూడా అక్కడే ఉంటుంది, పుస్తకాలు సర్దుకుంటూనే ఉంటాడు, యూనిఫామ్ వేసుకుంటూనే ఉంటాడు, మనస్సు, దృష్టి, చూపు అన్నీ కూడా అమ్మా నాన్నని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ బాబు ఏం చేశాడో తెలుసా అండి? స్కూల్కి వెళ్ళి ప్రతి వాళ్ళతో దెబ్బలాడటమే. అమ్మా నాన్న ఏ పదాలు వాడారో, ఏ పిచ్ ఆఫ్ వాయిస్ వాడారో, ఏ విధంగా నడుస్తూ పరిగెడుతూ ఉంటారో అవన్నీ కూడా మక్కీ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అట్లాగే కాపీ చేసి క్లాస్ రూమ్లో పిల్లలతో దెబ్బలాడడం. ఏం కారణమే ఉండదండి. పక్కన కూర్చున్న వాడిని గిచ్చడం, వాడిని ఏదో తిట్టడం. ఎంత పెద్ద పదాలంటే ఆ బాబుకు అసలు ఆ పదాలకు అర్థం కూడా తెలియదు. టీచర్ను కూడా కొరకొర చూడడం, కనుబొమ్మలు ముడేసి చూడడం, టీచర్ ఏమైనా చెప్తే నేను చెయ్యను అని ఎదిరించడం. ఈ విధమైన బిహేవియర్ మొదలుపెట్టాడు. ఇది కంటిన్యూ అవుతూ వెళ్తోంది. టీచర్కేమో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి
నేను చాలా ప్లెజెంట్గా ఉంటాను కదా, నా క్లాస్కి వచ్చే టీచర్స్ ఇద్దరూ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటారు కదా, మేమెప్పుడూ ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ వాడమే, తరగతిలో పిల్లలందరూ కూడా దే కమ్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ కదా, నేను ఎప్పుడు ఇట్లాంటి పదాలు పిల్లలు వాడుతుంటే వినలేదే. షీ వాజ్ పజల్డ్. ఏం చేయాలో తెలియలేదు ఆవిడికి. షీ వాజ్ లిటిల్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ బాయ్. సరే, లాభం లేదు, నేను తప్పకుండా ఈ తల్లిదండ్రులను పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని ఒకరోజు ప్రత్యేకంగా వాళ్ళిద్దరినీ పిలిచింది. పిలిచి ఒక చిన్న విన్నపం చేసుకుంది. అమ్మలు వింటున్నారా? ఒక చిన్న విన్నపం చేసుకుంది ఆ టీచరు. డియర్ పేరెంట్స్, నేను మిమ్మల్ని అడిగేది కేవలము ఈ బాబు యొక్క మంచి కోసరం అడుగుతున్నాను. మీ పర్సనల్ విషయాల్లో నాకు ఏ విధమైన ఇంట్రెస్టు లేదు. అయినప్పటికీ మీ బాబు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నాడో నాకు తెలుసుకోవాలనుంది. మీ ఇంట్లో మీరు కానీ ఇంకెవరైనా కానీ దెబ్బలాడుకుంటూ ఉంటారా? యూ కీప్ క్వారలింగ్, కోపంతో బిహేవ్ చేస్తూ ఉంటారా? వస్తువులు విసిరేయడాలు అలాంటివన్నీ చేస్తారా? ఎందుకంటే ఈ బాబు అవన్నీ ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది పర్సనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనగానే ఐ రియలీ అప్రిషియేట్ దట్ యంగ్ పేరెంట్స్ అండి. వాళ్ళు వెంటనే దే ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ అబౌట్ దేర్ బిహేవియర్. వాళ్ళు చెప్పారు, ఎస్ మేడం, ఎస్ టీచర్, మా ఇద్దరికి కొంచెం మార్నింగ్ టైము చాలా బాగా టైట్గా ఉంటుందండి, కానీ మా మనసులో ఏముండదండి. పొద్దున అలా దెబ్బలాడేసుకుంటాం, చక్కగా పని అయిపోగానే సాయంత్రం వీ విల్ బీ ఫ్రెండ్స్ అగైన్. ఆ టెన్షన్ తట్టుకోలేక మేము అలా దెబ్బలాడేసుకుంటూ ఉండామండి అని అన్నారు. అప్పుడు ఆ టీచరు, ఇట్స్ బెటర్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ద వే యూ డూ థింగ్స్ ఇన్ ద మార్నింగ్, బికాజ్ మీకు అది అలవాటు అయిపోయింది, కానీ బాబుకు మాత్రం దాని ప్రభావం బాబు మీద పడి ఆ బాబు ఏం చేస్తున్నాడంటే ఆ బిహేవియర్ని క్లాస్ రూమ్లో తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందండి, బాబుకి ఏమవుతుంది చూడండి. ఫ్రెండ్స్ లేరు, ఎవరు దగ్గరికి రారు. టీచర్లకు కూడా ఈ బాబు అంటే ఇష్టం ఉన్న ఇష్టం కూడా తగ్గుతూ వస్తోంది. ఏ పని చేయలేకపోతున్నాడు, కోపం ప్రదర్శిస్తున్నాడు, తన మీద తనకి కంట్రోల్ పోతోంది, అన్హ్యాపీ అయిపోతోంది, స్కూల్ టైం అంతా అన్హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి యూ కైండ్లీ చేంజ్ ద సిచ్యువేషన్ అని చెప్పారు. దీనికి వెంటనే నేను కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది, బాబుతో మాట్లాడడం జరిగింది, బాబుకి కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది, తల్లిదండ్రులతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. డియర్ పేరెంట్స్, మనము మన చేస్తున్న పనులతో చాలా బిజీగా ఉంటూ మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాము. కానీ మన పక్కనే ఉన్నటువంటి పసివాళ్ళు మన్ని చూసి దాన్ని ఆ విధంగా ఇమిటేట్ చేస్తూ, ఈ సందర్భంలో కాదు, ఇంట్లో కాదు, బయట బడిలో కానీ ఆడుకునేటప్పుడు కానీ దాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో మనము మన అలవాట్లని కొంచెము మార్చుకోవాల్సి వస్తుంది. ఈ కేస్ స్టడీని మీకోసం పట్టుకొచ్చాను. చూసారా, పిల్లలు పిడుగులేనండి, మనం వాళ్ళ కోసరం అని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ బాబు మనకి తెలియజేస్తున్నాడు. ఓకేనా? ఓకే, బాయ్.